ఏపీలో టీడీపీ కూటమి తిరుగులేని మెజార్టీతో గెలుపొందింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు, మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది, ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కేబినెట్లో ఎన్ని పదవులు ఇస్తారు, ఎవరు ఏం తీసుకుంటారనే దానిపై ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా కిలాసీయకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ సాగుతోంది. 21కి 21 స్థానాలను గెలుచుకున్న జనసేన ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించబోతోంది, అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజార్టీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడడం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశం ఇచ్చారు. రాయలసీమలో మాధవిరెడ్డి, సింధూరారెడ్డి, సవిత లాంటి మహిళలు పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీల నుంచి బండారు శ్రావణిశ్రీ, నెలవల విజయశ్రీ, ఎస్టీల నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి విజయం సాధించారు. బీసీల నుంచి గల్లా మాధవి, యనమల దివ్య, సవిత వంటి వారున్నారు. వీరిలో ఒకరిద్దరికి అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది. టీడీపీలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, శ్రావణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్ పేర్లు పరిశీలించొచ్చు. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్, డోలా బాల వీరంజనేయ స్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల్లో చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పు చేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరే వీలుంది. ఎంపీలో చివరికి అవకాశం వస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు, మరికొందరికి ఛాన్స్ దక్కచ్చు.
21 స్థానాలు గెలుచుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4కి ప్రాధాన్యం లభించే అవకాశం వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొణతల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలిన వాటికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. రెండు 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించవచ్చు. వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి.